బలరామకృష్ణ గారు వెస్ట్ గోదావరి నుంచి. బలరామకృష్ణ గారు నమస్కారం. చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకింత రోజు నిత్యం అబద్ధాలు రాసి జగన్ గారి మీద విషం జిమ్ముతున్నారా, లేదా వాస్తవాలు రాస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదే వాళ్ళు ఇప్పుడే కాదండి, మామూలు ఎప్పుడు అలాగే రాస్తారు. ఇప్పుడు కూడా కొంచెం శృతి పెంచింది అంతే తప్ప మామూలు మార్పు ఏమి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి గమనించాలండి, ఒక్క పేద ప్రజలకు కాదండి ఆయన చేసింది, మొత్తం అన్ని వర్గాలకి చేశారండి. కరోనా టైంలో మొత్తం కరోనా ఎఫెక్ట్ అన్ని వ్యవస్థల మీద పడితే వ్యవసాయ రంగాలు బాగా దెబ్బతిన్నది మన భారతదేశంలో. అది ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారస్తుల్ని ఆయన నిలబెట్టడం కోసం ఎంత డబ్బు అండి ప్రజల దగ్గర పంపి, ప్రజల ద్వారా వ్యాపారస్తుల దగ్గర పంపితే వ్యాపారస్తులు మెచ్చుకోవాలండి. అది ఎందుకంటే అది ప్రజలు పెట్టారండి, పేద ప్రజలు కాదండి, పేద ప్రజలు అని అసలు అందరూ అందుకున్నారండి, అందరినీ ఆదుకున్నాడు. రైట్, బాగా పొందనటువంటి కుటుంబం మాత్రం లేదండి. రైట్, మంచిగా విశ్లేషించారు. పరమేశ్వర్ గారు సత్యనారాయణపురం. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. ఈ ఈనాడు, ఈ ఆంధ్రపత్రిక, ఈ రెండు పేపర్లు ఆంధ్రప్రదేశ్ కి ఒక శని వచ్చినట్టు పట్టినాయి సార్. లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు. ఏమంటారు? ఈ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్ రెండు ఆంధ్రప్రదేశ్ కి ఒక శని దాపుడిచ్చినట్టు దాపుడిచ్చారు. ఓకే, నిత్యం ఏడవటం అయిపోయింది ఇది. సార్ ఇప్పుడు రోజు కాసేపు ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు, అపోతే డాల్ఫిన్ అప్పారావు గారు ఈనాడు పత్రిక రామోజీరావు గురించి చెప్పిన విషయాలు రోజు ఒక 2 నిమిషాలు మీరు వేయాలంటారా? ప్రసారం చేస్తే బాగుంటుంది సార్, బాగా అర్థమవుతుంది. రైట్. వజ్రారావు గారు పర్సూరు నుంచి. వజ్రారావు గారు నమస్కారం. చెప్పండి, ఇవాళ కూడా మీ పర్సూరు ఎమ్మెల్యే మీద వార్త, ఆయన కంపెనీ మీద వార్త వచ్చినట్లుంది. చెప్పండి, ఈ పత్రికల వ్యవహార శైలి, అట్లాగే మీ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించి ఆ డబ్బులు పంచిన వ్యవహారం, వీటి మీద కూడా వచ్చింది, మీరేమంటారు? నమస్తే అండి. నమస్కారం. పత్రికలంటే సత్యాలను, నిజాలను ప్రజల మధ్యకి తీసుకొని రావాలి. అవును. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది అది కేవలం చంద్రబాబు కొరకే పనిచేస్తున్నాయండి. అవును. మాది పర్చూరు మండలంలో కొమ్మనేనివారిపాలెం గ్రామం అండి. ఓకే. సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద మా దళితులు ఇంటికి ఆనిచ్చి చెరువు మరి క్రెయిన్లు పెట్టి తవ్వి అది పని పథకం మీద పెట్టి డబ్బులు దోసేశారండి. ఓకే. మేము ఆ పేపర్ వాళ్ళని ఫోన్ చేసి పిలిస్తే ఎవ్వరు రాలేదండి. రాలేదు. ఇంకా ఆ దోపిడీ, ఎంత దోపిడీ చేశాడు ఏలూరు సాంబశివరావు అంటే అది చెప్పడానికి కూడా వీలు కానంత దోపిడీ చేశాడండి నియోజకవర్గంలో. ఓకే. రైట్. పత్రికల దారుణంగా వాళ్ళ రాతలు చాలా దారుణంగా ఉండేయండి. మన ఆంజనేయ రెడ్డి గారు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని మాట్లాడాలని మేము కూడా కోరుతున్నామండి. రైట్. ఓకే. రైట్.